Today's topic, renewing the mind, entering the new year with new mindset. సో మనము ఈ రకంగా చేయటం బట్టి మన ప్రాధాన్యత ఏంటి అని మనము చెప్పగానే చెప్తున్నాము. మన ప్రాధాన్యత ఏంటి అంటే దేవుని సన్నిధిలో ఉండి ఆరాధించి దేవునికి ముందు స్థలము మన ఫస్ట్ ప్రయారిటీ గాడ్ అని ఇవాళ మనము చెప్పాం. మనం ఇక్కడ కాక ఇంకెక్కడైనా ఉండవచ్చు. మనం పార్టీలని, అసలు మాకైతే ఇవాళ డాక్టర్స్ పార్టీ ఉందన్నమాట. రాత్రి 12 o'clockకి కేక్ కటింగ్ అని, మీరైతే కంపల్సరీగా ఉండాలి, మీరైతే కంపల్సరీ ఉండాలి, నేనైతే కంపల్సరీగా ఉంటానని చెప్పాను. నాకు తెలుసు, ఫస్ట్ రోజు తెలుసు నాకు, నేను రానని కూడా. వాళ్ళు ఇబ్బంది పెట్టేస్తారు, చాలా ఇబ్బంది పెట్టేస్తారు. తర్వాత నేను రానని చెప్పాను. సో 3 సార్లు ఫోన్ చేశారు పాపం, అడ్రస్లు పెట్టారు, పర్సనల్గా వాళ్ళే ఫోన్ చేశారు, సార్ మీరు కంపల్సరీగా రావాలి. కంపల్సరీగా, నాకు తెలుసు రానని. See, my first priority is not the party. My first priority is God. అలాగే మీరు అందరూ కూడా మొట్టమొదటి ప్రయారిటీ దేవునికి ఇచ్చి మీరు సన్నిధిలో ఉన్నందుకు నేను సంతోషపడుతున్నాను మీ కాపరిగా. తర్వాత మన దేవునిగా ఆయన చాలా ఆనందపడతాడు. ఏంటంటే నా బిడ్డ ఇంకొక దగ్గర ఎక్కడో ఉండాలి, కానీ అవన్నీ వదులుకో నా దగ్గరికి వచ్చి అది చాలు నాకు అనుకుంటాడు ఆయన. ఎవరు తనంతరు తానుగా సంతోషముగా దేవుని దగ్గరికి వస్తారో వారి గురించి దేవుడు ఎదురు చూస్తూ ఉంటాడంట. ఆయన ఎదురు చూసేది ఎవరి కోసము? నా దగ్గర నా బిడ్డలు ఎప్పుడు వస్తారు అని. మీకు దాని అర్థం తెలియాలంటే, బిడ్డలు హాస్టల్స్లో వేస్తే హాస్టల్ నుంచి ఇంటికి బిడ్డలు ఎప్పుడు వస్తారా అని తల్లిదండ్రులు ఎదురు చూస్తారు. వేరే ఊరు చదువుకోవటం కాదు, వేరే దేశంలో బిడ్డలు ఉంటే నా బిడ్డ ఎప్పుడు వస్తుందా అని ఎదురు చూస్తూ ఉంటారు తల్లిదండ్రులు. అట్లాగే మన దేవుడు కూడా మన కోసం ఎదురు చూస్తూ ఉంటాడండి, అందరి కోసం ఎదురు చూస్తూ ఉంటాడు. కానీ మనం ఏం చేస్తామంటే ఆయన మనసును గాయపరుస్తూ ఉంటాం. మనం ఇక్కడ ఉండాల్సిన చోట ఇంకొక దగ్గర ఉంటాము, మనం ఆయన పని చేయాల్సిన చోట ఇంకొకరి కోసం పని చేస్తూ ఉంటాము. అది ఆయన మనసుకి చాలా గాయపరుస్తుంది. ఆయన అందరూ నాతో ఎప్పుడు వస్తారు, ఆయన ఏదో కూర్చొని మీరు అందరూ ఆరాధిస్తే నేను ఆరాధనలో ఇలా అయిపోతాను, పరవశించేస్తాను అన్న దేవుడు కాదండి. అన్న దేవుడు కాదు. మనం సంతోషంగా ఆయనకి ఇస్తున్నాం, కానీ ఆయన మీ దగ్గర నుంచి మీరు నన్ను ఆరాధించాలి, నాకు ధూప నైవేద్యాలు వేయాలి, మీరు అర్పణలు బట్టి రావాలి అనే దేవుడు కాదు ఆయన. నువ్వు వస్తే చాలు, నువ్వే బలిపీఠము, నువ్వే ప్రధాన యాజకుడువు, నువ్వే బలి, నువ్వే అర్పణ. అలాగా వస్తే చాలు. నిన్ను నువ్వు తగ్గించుకొని వస్తే చాలు, నిన్ను నువ్వు కాదనుకొని వస్తే చాలు, నీ తత్వాన్ని మొత్తాన్ని బయట పెట్టి అయ్యా నీ తత్వమే అని చెప్పి నువ్వు ముందుకు రావటం దేవునికి ఇష్టం. అట్లాంటి మైండ్ సెట్ ఈ సంవత్సరంలో నా సంఘంలో ప్రతి ఒక్కరు కూడా ఉండాలని ఆశపడుతున్నాను. ఆయనకి ముందు ప్రయారిటీ. ఆదివారము నా ఇంకే ప్రయారిటీ లేదు, ఆయనే ఫస్ట్ ప్రయారిటీ. ఆయనే. నాకు ఇంకో పని ఉంటుంది, నేను రాను. ఇంకో దగ్గరికి వెళ్ళాలి, నేను వెళ్ళను. నాలుగు పిలుస్తున్నారు, నేను రాను. ఇంట్లో వద్దు అంటున్నారు, కుదరదు. మై ఫస్ట్ ప్రయారిటీ ఇస్ గాడ్. లేట్గా కాదు, ముందు వచ్చేసేయాలి, ప్రిపేర్ అవ్వాలా. ఈ యొక్క పంక్చువాలిటీని దేవుడు ఖచ్చితంగా చూస్తాడు. ఆ పేద విధవరాలు 2 నాణాలు వేస్తేనే ఆ 2 నాణాలు చూసిన వాడు మనం లేటుగా వస్తున్నామా, త్వరగా వస్తున్నామా, ఏం చేస్తున్నామా చూడ్డా? మరి ఏం జవాబు ఇస్తామండి? మనం అడగడు కాబట్టి ఓకే. ఒకవేళ అడగటం మొదలు పెడితే నువ్వు నేనన్నా ఆయన ముందు నిలబడగలమా? ఆయన నిజంగా అడగటం మొదలు పెడితే మన బతుకులు ఏం కానండి. మన బతుకులు సమయం గురించే కాదు, ఇంకెనకాల చాలా ఉంటాయిగా, తెరనకాల చాలా ఉంటాయిగా, ఏం గాను బట్ట బయలే. ఓకే, మై ఫస్ట్ పాయింట్, ఫిలిప్పీలు రాసిన పత్రికలో 3వ అధ్యాయము, ఫిలిప్పీలు రాసిన పత్రిక 3వ అధ్యాయము 13-14 చదువుకుందాము. పాయింట్ నెంబర్ 1, లీవింగ్ ద పాస్ట్ బిహైండ్. మీకు ఏదో ఒక చెడు జ్ఞాపకాలు, చెడు అలవాట్లు, చెడ్డతనం ఏదో ఉంది, అది వెనక్కి వేసేయండి. ఫస్ట్ పాయింట్ అది. కొత్త సంవత్సరంలో తీసుకెళ్ళమాకండి. ఆ ఒక్క అలవాటు, చెడ్డ అలవాటు, ఆ చెడ్డతనము నువ్వు కొత్త సంవత్సరంలో తీసుకెళ్తే అది కొత్త సంవత్సరం అయినా కానీ పాత సంవత్సరం అయినా పెద్ద తేడా ఏం లేదు జీవితంలో. ఏదో న్యూ ఇయర్ వచ్చేసింది అని చప్పట్లు కొట్టుకుంటే అదే పాత రోత బతుకులతో మళ్ళీ కొత్త సంవత్సరంలో మొదలెడితే అది కూడా పాత రోత బతుకులు అవుతాయి.
చూద్దాం ఒకసారి. సహోదరులారా, నేను ఇదివరకే పట్టుకొని ఉన్నానని తలంచుకొనక, అయితే ఒకటి చేయుచున్నాను, వెనుక ఉన్నవి మరచి ముందున్న వాటి కొరకై వేగురు పడుచు క్రీస్తు యేసునందు దేవుని ఉన్నతమైన పిలుపునకు కలుగు బహుమానం పొందవలనని గురి యొద్దకే పరిగెత్తుచున్నామని అపోస్తలుడైన పౌలు ఫిలిప్పీలకు రాసుకుంటూ ఈ మాట మాట్లాడుతున్నాడు. వదిలేసాడు. పౌలు కూడా మీకు తెలుసో లేదో, ఏదో మొత్తానికి ఒక ముళ్ళు ఉంది అంటున్నాడు, కానీ ఆ ముళ్ళు ఏంటో చెప్పలేదు. ఏదో ఒక ప్రాబ్లం ఉంది, ఏదో ఒక దాంట్లో తడబడుతున్నాడు ముందుకు వెళ్ళటానికి. ఎవరిలాగా? మీలాగా, నాలాగా ఏదో ఒకటి ఉంది, తడబడుతున్నాడు. కానీ తడబడుతూనే వాటిని విడిచేసేయి, ముందుకు వెళ్ళు, గురి వద్దకే పరిగెత్తు అని ముందుకు వెళ్ళిపోమంటున్నాడు. ఏమంటున్నాడంటే, ఉన్నతమైన పిలుపుకున్నకు కలుగు బహుమానమును పొందవలనని గురి వద్దకే పరిగెత్తుమంటున్నాడు. అందుకే ఈ యొక్క బహుమానం అనేది చాలా ఇంపార్టెంట్ ఎవరికైనా సరే. చిన్నపిల్లలకి సండే స్కూల్లో కూడా బహుమానం పెడుతున్నాం. ఎందుకు పెడుతున్నామో, చిన్న డబ్బానో చిన్న పెన్సిలో కాదు, కొంచెం కాస్ట్లీదే పెడుతున్నాం. ఎందుకంటే ఆ బహుమానం యొద్దకి, గురి యొద్దకి పరిగెట్టాలని. అట్లాగే పెద్దవారికి కూడా నేను గురి పెడుతున్నాను, దీనికి పరిగెత్తమని. మనందరూ తెలియకుండానే మనకు కూడా గురి పెట్టాడు పరలోకం అని. దానికోసం మనం పరిగెడుతున్నాం. అందరూ పరుగు పందెంలోనే ఉన్నాము. చిన్నపిల్లలకి పరలోకం పరుగు పందెం అంటే వాళ్ళకి అర్థం కాదు. చిన్న చిన్న గిఫ్ట్లే వాళ్ళకి పరుగు పందెం. ఆ పరుగు పందెంలో కూడా తీసుకెళ్ళి ఎక్కడ చేర్చాలి? మనం వెళ్ళి పరలోక మార్గానికి మనం వాళ్ళని చేర్చాలి. అలాగే సంఘాన్ని కూడా పరలోక మార్గంలోనికి చేర్చడానికి ఈ చిన్న చిన్న క్విజ్లని, కాంపిటీషన్లని, గిఫ్ట్లని, మిమ్మల్ని ఇబ్బంది పెట్టి మిమ్మల్ని మేధస్సుని టెస్ట్ చేసి మిమ్మల్ని నాసాలో వేయాలా, ఇస్రోలో వేయాలా అని కాదు నా ఉద్దేశం. దేవుని యొద్దకు తీసుకెళ్లాలా అనేది నా ఉద్దేశం. సో ప్రియమైన దేవుని బిడ్డలారా, ప్రతిదీ మీరు వెనక వదిలేసేయండి. చెత్త ఉందా? వదిలేయండి. ఫస్ట్ పాయింట్, డంప్ చేయండి. మీకు ఒక బ్యాడ్ ఎక్స్పీరియన్స్ ఉన్నాయా? శరత్ గారితో నాకు కొన్ని ఇబ్బందులు ఉన్నాయి, విడిచేద్దాం, వెనక్కి ముందుకు వెళ్దాం. వేసుకొని ముందుకు వెళ్తే ఏమవుద్ది? చెత్తే వద్ది. విడిచి వెనక్కి వెళ్దాం. ఆ రోజు స్వర్ణ గారు అసలు వాళ్ళ ఇంటికి వెళ్తే ఒక మాట అన్నారు, చాలా బాధ తీసింది నాకు. విడిచి వెనక పెట్టి ముందుకు వెళ్ళండి. అయితే ఆ మాట పట్టుకొని ముందుకు వెళ్దామా? విడిచిపెట్టి ముందుకు వెళ్ళాలి. కానీ లైఫ్ అంత ఈజీగా ఉండదుగా. నువ్వు ఎంత విడిచినా వేర్ ఎవర్ యు గో అవర్ నెట్వర్క్ ఫాలోస్. హచ్ ఐడియా ఉందండి? హచ్ కుక్క, హచ్ సిమ్ కార్డ్ ఐడియా ఉందండి మీకు? కుక్క పరిగెడుతూనే ఉంటుంది, పగ్గు ఒకటి హచ్ కుక్క అంటారు, పగ్గు కుక్క. ఎక్కడికి వెళ్ళినా పరిగెడుతూనే ఉంటుంది. అలా పరిగెడుతూనే ఉంటుంది మన పాస్ట్ అంతా వెనకాల. నువ్వు ఎంత వెళ్తే నీ వెనకాల వస్తూనే ఉంటుంది. అంత ఈజీగా చెబుతుంది అంటే వెళ్ళిపోయేంత ఈజీ కాదు. పాస్ట్ వస్తూనే ఉంటుంది, దాని కాన్సిక్వెన్సెస్ వస్తూనే ఉంటాయి. కానీ నువ్వు విడిచి పరిగెడుతూనే ఉండాలి. ఎప్పుడు దాకా తెలియదు, పరిగెడుతూనే ఉండాల. ఆ కుక్కలాగా మన ఎండ వస్తూనే ఉంటుంది. ఒకటి నీ కలుపు వచ్చి ఆగాలి, లేదా కుక్క కలుపు వచ్చి ఆగాలి. అప్పుడే ఇద్దరు విడతారు, లేకపోతే ఎప్పుడు వీడరు. అట్లాగే నువ్వు పాత చెత్త అంతా వదలకపోతే నువ్వు ముందుకెళ్ళిపోవాలి, నీ వెంట వస్తుంది. ఏదో ఒక రోజు అదని నిలిచిపోవాలి, నువ్వు నలిచిపోవాలి. అదే పరీక్ష జీవితంలో, విశ్వాసంలో కలిగే పరీక్ష అదే. నువ్వు నలిచిపోవాలి, అదని నలిచిపోవాలి. ఇప్పుడు ఎవరు అలసిపోతారు, ఎవరు ఓడిపోతారు అనేది కేవలం మన చేతిలోనే ఉంది. అది దేవుని చేతిలో లేదు, మీ కుటుంబం చేతిలో లేదు, లేకపోతే మీ భర్త భార్య చేతిలో లేదు, నీ బిడ్డల చేతిలో లేదు. కేవలము నీ స్వాస్థాల్లోనే ఉంది అదంతా. ఓడిపోతావా? ఓడిపో. గెలవగొట్టావా? గెలువు. నువ్వు గెలవటానికి నువ్వు సహాయం అడుగుతావా? ప్రార్థన సహాయం అడుగుతావా? ప్రార్థన చేస్తారు. నాకు ప్రార్థన చేయడానికి ప్రార్థన చేస్తాం, కానీ నీకోసం నేను గేమ్ ఆడలేను. నీకోసం మీ అమ్మగారు కూడా గేమ్ ఆడలేదు. నీ గేమ్ నువ్వే ఆడుకోవాలి. నీకోసం ఎవరైనా ఆడతారమ్మా? మనం ఎంత ప్రేమించినా, ఎంత బాగా చూసుకున్నా, మనం చచ్చిపోతే మన బొంద దాకా వస్తారు, అంతే. బొందలోకి రారు. ఏమండి? ఆ పెట్టిలో పెడితే లాస్ట్కి పెట్టి వెళ్ళి ఆ బొందలో పూడ్చేదాకే వస్తారు. ఎక్కువ ప్రేమిస్తున్నాం మనతో కూడా వస్తారు ఎవరన్నా? మనకేం మందే ఆడుకోవాలా. ఓడిపోవాలనుకుంటున్నావా? అది నీ చేతిలోనే ఉంది. గెలవాలనుకుంటున్నావా? నీ చేతిలోనే ఉంది. ఆ దేవుని చేతిలో లేదు. దేవాన్ని చిత్తం అయితే నేను గెలుస్తాను, లేకపోతే లేదు ఓడిపోతాను. ఏం మాట్లాడుతున్నావు? పిచ్చికి మాట్లాడుతున్నావు అంటాడు దేవుడు ఒకటే. సో ప్రియమైన దేవుని బిడ్డలారా, నువ్వు
అన్నిటినీ విడిచి అన్నిటినీ వెనకాల త్రోసి ముందుకు వెళ్ళగలవా లేదా? ఫస్ట్ క్వశ్చన్. మీకు మీరు వేసుకోవాలి, నాకు నేనే వేసుకోవాలి. ఒకవేళ నేను విడవగలను, వదలగలను, ముందుకు వెళ్ళగలను స్టార్ట్ ద జర్నీ. అపోస్తలుడైన పౌలు అంటాడు, నేను క్రీస్తుని పోలి జీవించినట్లు మీరు నన్ను పోలి జీవించండి అంటున్నాడు ఆయన. సో ఆయన క్రీస్తు కూడా పాస్ట్ అంతా విడిచి ముందుకెళ్ళాడు. అట్లాగే నేను అలాగే జీవిస్తాను, మీరు అలాగే జీవించాలి. మీరు కూడా ఎలా అంటే వెనకాలంతా వదిలేసి ముందుకెళ్ళాలి. మేము వెంట పడుతుంది, కుక్కలా వెంబడి వస్తుంది. మీ వెంబడే ఎంతకాలం వస్తుందో తెలియదు, ఎన్ని సంవత్సరాలు తెలియదు, 10 ఏళ్ళు రావచ్చు, 20 ఏళ్ళు రావచ్చు, 30 ఏళ్ళు రావచ్చు, నాకు తెలియదు. కానీ ఆ విశ్వాసం పరీక్ష మీకు ఓర్పు కలిగిస్తుందని ఎరిగి మీరు నానా రకాల శోధనలో పడినప్పుడు మీరు మహానందంగా భావించండి. అది కూడా ఆనందంగానే భావించాలంటే కష్టం. మరీ చెప్పమంటే మైక్ ఉంది కదా పాస్టర్ గారు లేవనని చెప్తారు అనుకోవద్దు, కష్టమే. మహానందంగా ఎలా భావిస్తాం? శోధనలు వచ్చినప్పుడు. అప్పుడు కదా మన రియల్ పిక్చర్ బయటపడుతుంది. మాస్కులన్నీ వెళ్ళిపోతాయి. సిస్టర్ ప్రైజ్ లార్డ్, సిస్టర్ బ్రదర్ ప్రైజ్ లార్డ్ బ్రదర్, ఇంతవరకు బాగుంటుంది. నానా రకమైన శోధనలు పడినప్పుడే కదా అస్సలు రూపం అలా బయటపడుతుంది. దేవుడు అది చూస్తాడు. నీ ముందు ఎలా ఉన్నాడో దేవునికి నీ మొహం అనవసరం. నువ్వు నా ముందు ఎలా మొహం పెట్టావో దేవునికి అనవసరం. నేను లేనప్పుడు నా గురించి నువ్వు మాట్లాడుతున్నప్పుడు నువ్వు నీ మొహం ఏంటి, నీ మనసు ఏంటి, దేవుడు అది చూస్తాడు. నిన్నే కదా నన్ను చూస్తాడు. నన్నే నాకే చెప్తున్నాడు, నన్ను చూస్తాడు, అందరినీ చూస్తాడు. అక్కడ దొరికిపోము, దాన్ని వదిలి పరిగెత్తాలి. మళ్ళీ అది వస్తుంది. మళ్ళీ కొంతకాలానికి నీ గురించి వస్తుంది, కొంతకాలానికి మీ గురించి వస్తుంది. ఎన్ని వదులుకుని పరిగెడతా ఉంటే ఒక్కొక్క పరిగెడితేనే మనం తట్టుకోలేము. 100 కుక్కలు పరిగెడితే వెనక్కి ఎట్ట ఉంటుంది, కష్టంగా ఉంటుంది. వదిలి వెళ్ళాలి. కొన్ని సార్లు సంగతులను విడిచి ముందుకి పోవాలి. పాయింట్ నెంబర్ 2, రోమిల్ రాసిన పత్రిక 12వ అధ్యాయం 2వ వచనము. రోమన్స్ చాప్టర్ 12 and verse 2. ట్రాన్స్ఫార్మింగ్ యువర్ మైండ్. పాత విడిచిన తర్వాత అప్పుడు మీరు ఏం చేయాలంటే పాత మనస్తత్వం కూడా వదలాలి. పాత చెత్తను వదిలేరు కదా. ఇప్పుడు మీరు పరుగు పందెం ముందుకు వెళ్తున్నారు కదా, ఆ చెత్త అంతా కింద పడేసినప్పుడు ఇప్పుడు ఈ డిప్ప అంతా ఖాళీగా ఉంటుంది. డిప్ప అంటే నా ఉద్దేశం మనసు చాలా ఖాళీగా ఉంటుంది. ఇప్పుడు ఆ మనసును కూడా మార్చాలి. ఈ పాత మనసుతోనే ఆ మలినాలు వచ్చినాయి లోపలికి. ఆ మలినం అంతా కింద పడేసినప్పుడు ఈ పాత మనసు కూడా రిపేర్ చేయాలి, ఖచ్చితంగా రిపేర్ చేయాలి. ఇప్పుడు ఇంజిన్ ఒకవేళ కారుతో కానీ బండితో కానీ ఇంజిన్ పాడైంది అనుకోండి, నడవట్లేదు అనుకోండి, ఇంజిన్ మొత్తం తీసి క్లీన్ చేస్తాడు, మళ్ళీ అదే ఇంజిన్ వెళ్ళిపోతాడు. దాంట్లో పాటలు పోతే పాటలు వేస్తాడండి. ఇంజిన్ ఆయిల్ మొన్నగా మార్చింది, మళ్ళీ అదే పోద్దాం అంటాడా? మళ్ళీ కొత్త ఇంజిన్ ఆయిలే పోతా అంటాడు. ఆ మనసు కూడా అట్లాంటిదే. చెత్త అంతా బయటికి పోతే మళ్ళీ కొత్తది వేయాల్సిందే లోపల మొత్తం, మళ్ళీ పాత వేయడానికి లేదు. మళ్ళీ ఆ మనసు అంతా మార్చుకోవాలి. చూద్దాం ఒకసారి ఏమంటున్నాడు. మీరు ఈ లోక మర్యాదను అనుసరింపక ఉత్తమమును అనుకూలమును సంపూర్ణమైన దేవుని చిత్తం మీద పరిశీలించి తెలుసుకున్నట్లు మీ మనస్సు మారి నూతన మొగటు వలన రూపాంతరము పొందడి. మీరు రూపాంతరం పొందాలంటున్నాడు అక్కడ. చెత్త మారిన తర్వాత ఈ మనసు రూపాంతరం పొందాలి. నేను ఈ చెత్త పడేసే ముందు నేను ఇలాగ ఆలోచించేవాడిని, చెత్త పడేసిన తర్వాత నేను ఇంకా ఉన్నతంగా ఆలోచించే మనస్తత్వాన్ని నేను పెంపార చేసుకోవాలి. ఒకవేళ నా పెంపార చేసుకోకుండా పాత మనస్తత్వంతోనే చెత్త వదిలేసి మళ్ళీ అదే అంటే ఇట్స్ నాట్ రైట్. ఒకప్పుడు నేను మందు తాగేవాడిని, సిగరెట్ తాగేవాడిని అండి. కానీ ఈ సంవత్సరం నుంచి నేను మందు తాగట్లేదు, సిగరెట్ మాత్రం తాగుతాను. వాట్ డిఫరెన్స్ దట్ ఇస్ మేక్? నేను ఒకప్పుడు పాత సంవత్సరం అంటే ఇంగ్లీష్ తెలుగు సినిమాలు 2 చూసేటోడిని. కొత్త సంవత్సరం తెలుగు సినిమా మాత్రం చూస్తాను, ఇంగ్లీష్ సినిమా చూడండి. నవ్వు వస్తుంది కదా, నవ్వు ఆపుకుంటున్నారు కదా అందరూ. అట్టనే ఉంటుంది. పాత ఇన్ని వదిలేసి మళ్ళీ మనసు మార్చుకొని మళ్ళీ కొద్దిగా ఉంచుకుంటాను, కొద్దిగా పర్లేదు ఉంచుకుంటాను, కొత్త సంవత్సరంలో కొద్దిగా వదిలేస్తానని కుదరదు. మొత్తం సిస్టమే మారిపోవాలి. మొత్తము లోక మర్యాదను అనుసరింపక ఉత్తమును అంటే ఈ మైండ్ సెట్ చెత్త ఉందంటే అది లోకం నుంచి వచ్చిన చెత్త. అది ఆ చెత్తను ఉండకుండా ఉత్తమును అనుకూల సంపూర్ణమైన దేవుని చిత్తం ఏదో పరీక్షించి తెలుసుకున్నట్లు నీ మనసు ఎలా మారాలంటే కొత్తగా మారటమే కాదు, ఇప్పుడు ఈ మనసు ఎలా పనిచేయాలో
ముందు ఎవరిని అడగాలి? ఇప్పుడు నీ దేవుణ్ణి అడగాలి ముందు. అయ్యా, ఇప్పుడు నేను చెత్తను వదిలేశాను, ఇప్పుడు నా మైండ్ చాలా కొత్తగా ఉంది, ఫ్రెష్గా ఉంది, ఇప్పుడు ఈ మైండ్ ఎలా పని చేయాలో నువ్వు చెప్పయ్యా, ఆ చిత్తం ఏంటో తెలియచేయ్యా అన్నప్పుడు ఆయన తెలియజేసిన చిత్తాన్ని నువ్వు అనుసరించి వెళ్ళాలి. ఇప్పటిదాకా ఆ చిత్తం ఏంటో తెలియకుండా తప్పు చేశావు కదా, అది అయిపోయింది కదా. ఇప్పుడు నుంచి కొత్త మనసు మారటమే కాదు, మనసు మార్చడమే, రూపాంతరం పొందడమే కాదు, ఆ రూపాంతరం చెందిన మనసుని ఆ చిత్తాంతో నింపుకోవాలి. ఎప్పుడైతే రూపాంతరం చెందిన మనసుని ఆ చిత్తాంతో నింపుకుంటామో అప్పుడే అది రూపాంతరము చెందిన మనసు అవుతుంది. లేకపోతే పాత రోత మలినమైన అదే మనసు, ఎన్ని సంవత్సరాలు దాటినా అదే పాత రోత మలినమైన మనసు. 3వ పాయింట్, మత్తయి రాసిన సువార్త 6వ అధ్యాయం 33వ వచనము. సెట్టింగ్ కింగ్డమ్ ప్రయారిటీస్ 6:33. కాబట్టి మీరు ఆయన రాజ్యము నీతిని మొదట వెతుకుడి, అప్పుడు అవన్నీ మీకు అనుగ్రహించబడును. ఫస్ట్ థింగ్, మీ జీవితంలో ఒకటే ఒక ప్రయారిటీ ఉండాలా, నీతిని రాజ్యాన్ని వెతకటం. మరి ఏది కాదు, తల్లిదండ్రులు కాదు, భార్యాభర్త కాదు, స్నేహితులు కాదు, తోబుట్టువులు కాదు, బిడ్డలు కాదు. ముందు నీ ప్రయారిటీ దేవుని నీతి రాజ్యం. మీ ఉద్యోగం అయి ఉండొచ్చు, లేకపోతే మీకు ఏదైనా పనులు ఉండొచ్చు, అది దేవుని కంటే ముందు ఎప్పుడు రాకూడదు. ఆ ప్రయారిటీ సెట్ చేయండి. ఫస్ట్ థింగ్ మీరు చేయాల్సింది ప్రయారిటీ, నాకు ముందు దేవుడు, తర్వాత ఏదైనా సరే అని చూడండి. ఒక్కసారి అని చూడండి. ఆ మాట ఏమో తెలుసా నెక్స్ట్ మినిటే, ఓహో వీడు అన్నాడు కదా, చూద్దాం, ఛాలెంజ్ ఇస్తాడు పక్కన అపవాది. ఓహో, వెంటనే వచ్చే ఆదివారమే, శనివారం రాత్రి నుంచి ఆదివారం రాత్రి దాకా మీరు ఆఫీసులో ఉండాలి అంటాడు. అంతే. మొన్నే కదా అందులోను ఎలా అయిపోయింది ఏంటి ఇట్లాగా. కొన్నిసార్లు పోగొట్టుకోవాల్సి వస్తుంది. కొన్నిసార్లు నిర్ణయం తీసుకుంటే దేవుని కొరకు నీతిని రాజ్యాన్ని వెతకాలి, ముందు దేవుని సన్నిధి అని మీరు నిర్ణయం తీసుకుంటే కొన్నిసార్లు మీ తల్లిదండ్రులని ఎదిరించాల్సి వస్తుంది. కొన్నిసార్లు మీ ఉద్యోగమే పోయేలాగా ఉంటుంది. కొన్నిసార్లు మీకు కష్టాలు ఉంటాయి, ఎన్నోసార్లు ఇబ్బందులు కలుగుతాయి. అంత ఈజీ కాదు నిర్ణయించుకోవటం అనేది, చాలా కష్టమైన పని. శోధించబడతావు, అపవాది బాగా శోధిస్తాడు. ఇంట్లో వారి శోధన, కుటుంబాల శోధన, ఆఫీస్లో కూడా ఇబ్బందులు, ఎక్కడ పడితే అక్కడ ఇబ్బందులు, కష్టాలు, అప్పులు అన్ని మీద పడతాయి. అప్పటిదాకా ఏమి ఉండవు, ఉన్నా అంతగా అనిపించవు, ఇప్పుడు ఎక్కువ అనిపిస్తాయి. అక్కడ పరిశోధించబడతావు నువ్వు, అక్కడ పరీక్షించబడతావు డేవిడ్ నువ్వు. దేర్ అండ్ దెన్ యుల్ బి టెస్టెడ్. నిజంగా వీడు మాట ఇచ్చాడు, నిలబడగలడా? దేవుడు పరలోకం నుంచి ఇలా చూస్తాడు, భలే టైం వచ్చిందిలే, నిలబడతాడు, నేను చూస్తా. కానీ ఇంటర్ఫీర్ అవ్వడం మన జీవితాల్లో చూస్తాడు. యోబు విషయంలో చూసుకున్నట్లయితే, నువ్వు అన్నీ ఉన్నావు కాబట్టి అట్లా చేస్తున్నాడు, అసలు నువ్వు వదులు చూడు ఏం చేస్తాడు అని సాతాను గాడు దేవునితో మాట్లాడినప్పుడు, నేను చేయను, నువ్వు చూసుకో, కానీ ప్రాణం మాత్రం నువ్వు ముట్టద్దు, అది నీకు అధికారం లేదు అన్నాడు. సాతాను గాడు అపవాది ఎంత శోధిస్తున్నాడు యోబుని. బిడ్డల్ని తీసేసి, భార్యను తీసి, ఆస్తిని తీసి, అంతస్తుని తీసి, అన్ని తీసాడు. దేవుడు వచ్చాడా యోబు దగ్గరికి? దేవుడు చూస్తున్నాడు, నిలబడతారా? రోగం వచ్చింది, స్నేహితులు గిక్కోటానికి ఏం లేకపోతే పెంకులు తెచ్చి పెంకులతో గిక్కోమంటున్నారు. దేవుడు వచ్చాడు అక్కడికి? మీ దగ్గర కూడా రాడు, గుర్తుపెట్టుకోండి. కానీ చూస్తాడు, బాధ వేస్తుంది ఆయనకి, కానీ రాడు. నా బిడ్డ ఎంత తాలుకుంటాడా, నా బిడ్డ సీను ఎంత తాలుకుంటాడా, నా బిడ్డ రమేష్ ఎంత తాలుకుంటాడా, నా బిడ్డ కిరణ్ ఎంత తాలుకుంటాడా, నా బిడ్డ బాబీ ఎంత తాలుకుంటాడో చూస్తూ ఉంటాడు పైనుంచి. వదిలి వెళ్ళిపోతాడా, విడిచి వెళ్ళిపోతాడా, దేవుడిని దూషిస్తాడా, రూతు దూషిస్తుందా చూద్దాం ఒకసారి ఎంత ఉంటుందో, ఎంతవరకు వెళ్తారో చూద్దాం. ఎంత కోల్పోయి నిష్ఠూర్పుల్లో చెప్పని స్థితిలో తీసుకెళ్ళిపోతారు. దేవుడు వచ్చాడండి అక్కడికి? వచ్చాడా దేవుడు? రాలా. ఆఖరికి ఇంకా చావు తప్ప ఇంకేం మిగలలేదు యోబుకి. అప్పుడు అన్నాడు, చూసావా, చావు మీద అధికారం లేదు, నీకు అన్నిటి మీద అధికారం ఇచ్చాను, అన్నిటినీ వాడు చూసావు,
ఇంకా నువ్వు వేలు పెట్టడానికి వీలు లేదని దేవుడు అప్పుడు దిగాడు. లాస్ట్కి ఎప్పుడు పరీక్ష అంతా అయిపోయిన తర్వాత దిగాడు యోబుకి. యోబు కంటే మనం గొప్పవాళ్ళమా? ఏమా అంత గొప్పవాళ్ళమా? యోబుని అంతగా పరీక్షిస్తే దేవుడు ఆఫ్టర్ ఆల్ నిన్ను నన్ను ఇంకెంత పరిశోధించాలి. చిన్న గాయమైతే అయ్యా ఏంటయ్యా ఇది అడుగుతాం, చిన్న ఇబ్బంది అయితే ఏంటయ్యా ఇది. యోబు అడగలా ఏంటయ్యా ఇది అని, అడగలా. దేవుణ్ణి ముందు పెట్టాడు, బిడ్డల కంటే ముందు పెట్టాడు, భార్య కంటే, ఆస్తి అంతస్తు కంటే ముందు పెట్టాడు. పెట్టాడు కాబట్టి ఇన్ని వచ్చినాయి, పెట్టుకున్నంత వరకు బాగానే ఉన్నాడు. పెట్టాడు కాబట్టే వచ్చినాయి. నిర్ణయం తీసుకున్నాకే వస్తారు ఇట్లాంటివన్నీ. మరి నువ్వు రెడీయా? సాతాను గడు రెడీగా ఉన్నాడు, అపవాది రెడీగా ఉన్నాడు, మరి నువ్వు రెడీయా? దేవుడు రెడీగా ఉన్నాడు చూడటానికి. ఆర్ యు రెడీ? కష్టం, కష్టం, అంత ఈజీ కాదు. నీతి కొరకు ఆకలి తప్పుకొని ఉంటుంది, అసలు అంత ఈజీ కాదు. మీరు ఆయన రాజ్యం రీతిని మొదట వెతుకుడి, అంత ఈజీ కాదు, చాలా కష్టము. ఏసీ అంత ఈజీగా చేయగలిగాడు. ఏసీకి ఈజీ అయిందా? పోనీ ఏసీ కంటే గొప్పలమా? అబ్రహాం బతికి ఈజీగా ఉందా? ఆయనకంటే గొప్పలమా? దావీదు రాజేగా, గొప్పోడేగా, ఆయనకి లైఫ్ ఈజీగా ఉందా? సొంత కొడుకుతోనే భయపడి బతికితాడు కదా, ఈజీగా ఉందా? నిజంగా దావీదు రాజే కానీ మంచి భోగాన్ని అనుభవించాడే కానీ తన జీవితాల్లో నువ్వు నేను అనుభవించిన భయాన్ని అనుభవించాడండి. ఎవరు చంపుతారా, ఎక్కడ చంపుతారా, ఎలా చంపుతారా, అన్నం పెట్టి చంపుతారా, లేకపోతే కత్తితో పొడుస్తూ చంపుతారా, ఎనక నుంచి వచ్చి చంపుతారా, ముందు నుంచి చంపుతారా, భయంతోనే బతికాడు. మనకు ఆ భయం లేదుగా. కమ్మగా పడుకున్న పొద్దున హ్యాపీగా లెగుస్తాను. అంతకంటే గొప్పలమా మనం? నీతిని రాజ్యం ఎతకటము, ముందు కాడిని పట్టుకోవటము, సేవ ముందుకు వెళ్ళటం చాలా కష్టం అండి. అన్ని కోల్పోతాం, అవమానాలు ఎదురవుతాయి, ఇబ్బందులు ఎదురవుతాయి. నిలబడాల. దేవుడు అప్పుడు చూస్తాడు, అబ్బా ఈడు ఎన్ని చేసినా వీడు వెనక్కపోడు, వీడిట్టాడు నాకు కావాలంటాడు. తీసుకెళ్ళి ఎక్కడ నిలబెడతాడంటే ఎత్తైన స్థానములో, ప్రజలు అందరూ చేతులు ఎత్తి మొక్కే స్థానములో పెడతారండి ఆయన. అది కూడా మహిమ ఘనత ఆయనకి. హల్లెలూయా. ఇట్లాంటి మైండ్ సెట్ రావాలండి మనకి. పాత చెత్త వదిలేస్తాం. ఫస్ట్ పాయింట్, చెత్త వదిలేస్తాం. మైండ్ కామ్గా ఉంటుంది. ఇప్పుడు దేవాలయ చిత్తం ఏంటో తెలుసుకో. ఆ చిత్తం తెలుసుకొని దాని ప్రకారం కొత్త సంవత్సరంలో కొత్త మైండ్ సెట్తో ముందుకెళ్ళు. ఒకవేళ కొత్త మైండ్ సెట్కి వెళ్ళినప్పుడు ట్రాన్స్ఫార్మేషన్ అయిపోద్ది, కొత్త ఆలోచనలు, ఆ చిత్తం ఆలోచనలు అయిపోతాయి. అయిపోయినప్పుడు ఫస్ట్ ఏం ప్రయారిటీ పెట్టుకోవాలా? దేవుణ్ణే ప్రయారిటీ పెట్టుకోవాలా ముందుగా. తర్వాత ఏదైనా సరే దేవునికి నీకు మధ్యలో కుటుంబం వచ్చినా, దేవునికి నీకు మధ్యలో ఏది వచ్చినా, గెట్ రెడీ ఫర్ ద ఎగ్జామ్, గెట్ రెడీ ఫర్ ద టెస్ట్. దేవుడు నేను మధ్యలో నా భార్యని పెట్టినా, బిడ్డలను పెట్టినా, మమ్మీని పెట్టినా, డాడీని పెట్టినా, ఎవరిని పెట్టినా టెస్ట్ మొదలైపోద్ది. ఆ టెస్ట్ ఎన్ని రోజులు ఉంటుందండి? 2 రోజులా, 3 రోజులా, వారమా, నెల, 1 సంవత్సరం, 2 సంవత్సరాలు, తెలీదు. చిన్న సలహా ఏంటంటే, ఉచిత సలహా, దేవుడు తర్వాత నువ్వే ఉండు, మధ్యలో ఎవరిని తీసుకురాకు. కుటుంబాన్ని కానీ, భార్యని, బిడ్డల్ని, అత్తల్ని, మామల్ని, డాడీని, మమ్మీని, ఎవరిని పెట్టద్దు మధ్యలో. పెట్టావా खेल शुरू हो गया, खेल शुरू हो जाएगा. ఇంకా స్టార్ట్ అయిపోద్ది గేమ్. అక్కడ తీగలాగితే ఇక్కడ డొంకంతా కదిలింది. పిల్లల్ని ఇట్టా ముట్టాడనుకో సాతానుగాడు, మనకి గిలగిల కొట్టేసుకుంటాం. పిల్లలకి జ్వరం వచ్చింది అనుకోండి, డాక్టర్ చాలా సీరియస్, 24 గంటలకు కలిస్తే కానీ మేము చెప్పలేము. మన పరిస్థితి ఎలా ఉంటుంది? బిడ్డల పరిస్థితి ఏంటండి? మన పరిస్థితి ఎలా ఉంటుంది? తల్లిదండ్రులు మాట్లాడండి, ఎలా ఉంటుంది మన పరిస్థితి? అవసరమా? వాళ్ళని పట్టరా మాకండి, వాళ్ళని దేవుడికి విడిచిపెట్టండి. ఆయనకంటే గొప్పగా మన బిడ్డల్ని ఎవరు కూడా కాపాడలేరు, ఎవరు కాయలేరు. ఆయనకి విడిచిపెట్టండి, ఆయన దగ్గర తీసుకెళ్ళి పెట్టండి. అయ్యా ఏదో ఉంటే మన ఇద్దరం చూసుకుందాం, నేను ఎలా ఉండాలి చెప్పు, నేను ఎలా చూసుకుందాం.
మన ఇద్దరం చూసుకుందాం, మధ్యలో ఎవరిని వద్దు, మధ్యలో కుటుంబాన్ని ఎవరిని లాగొద్దు అని మనం ఎట్ట చెప్తామో ఆయనదే అంట. మధ్యలో పెట్ట మాకు ఏది కూడా సాతానుగా ఊరుకో, టెస్ట్ మొదలవుతుంది. ఆమేన్ ఆమేన్. ఇటువంటి మైండ్ సెట్తో ముందుకెళ్ళండి, లేకపోతే పరీక్షలు మొదలవుతాయి. దాన్ని తట్టుకోవటం, తాళుకోవటం, గెలవటము చాలా కష్టము. దేవుణ్ణి ముందు పెట్టకుండా మీరు ఏం చేద్దాం అనుకున్నా అభివృద్ధి వస్తుంది, మంచిగా వస్తుంది అభివృద్ధి. టక్కన పడుతుంది, టక్కన పడుతుంది. ఎంత ఎత్తుకెళ్ళి పడితే అంత పెద్ద దెబ్బ తగులుతుంది. దీని నుంచి కింద పడాలనుకోండి, దెబ్బ తగులుతుందా? అదే 2 అంతస్తుల నుంచి పడితే అంతే, అయిపోయింది లైఫ్, ఖతం. జాగ్రత్త. సాతాను కూడా దీవించగలడు, సాతానుగాడు కూడా ఆశీర్వదించగలడు. వాడు కూడా నీ మంచి ఉద్యోగం ఇవ్వగలడు, మంచి జీతం ఇవ్వగలడు, మంచిగా చేయగలడు. దేవుడి నుంచి దూరం లాగడానికి ఏమన్నా చేయగలడు. కానీ అక్కడ ఉండేది మరణమే. దేవుడిచ్చే దాంట్లో జీవం ఉంటుంది. ఆమేన్. ఒక చిన్న ప్రార్థన చేసుకుందాము. స్తుతి 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 స్తోత్రము తండ్రి. ఈ వాక్యాన్ని మా మధ్యలో ఉన్న వాక్యాన్ని దీవించి ప్రతి ఒక్కరూ ఈ యొక్క మనస్తత్వాన్ని మేము అవలంబించుకొని తద్వారా ఆ మనసుతో నడిచే భాగ్యం మాకు దయచేయమని కోరుతూ ఈ చిన్ని ప్రార్థన ప్రభు అయిన యేసుక్రీస్తు వారి నామమున అడిగి వేడుకుంటున్నాం తండ్రి. ఆమేన్.